టాలీవుడ్ లో బ్రాహ్మణ కులం వారు ఎవరెవరు ఉన్నారనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చూడండి తప్ప దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ పెట్టవద్దని మా మనవి. యాక్టర్ చంద్రమోహన్ గారు మెయిన్ హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విశేషమైన ప్రతిభ కనబరిచిన స్టార్ ఆర్టిస్ట్ ఈయన బ్రాహ్మణ కులానికి చెందిన వారే. ఇక డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కళలే ప్రాణంగా, కళలే తన జీవన కళగా మార్చుకున్న గొప్ప దర్శకులు. ఈయనకి కళా తపస్వి అనే బిరుదు కూడా ఉంది. ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శంకరాభరణం. ఇక అలాగే సింగర్ ఎస్పి బాలు గారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. 40,000కు పైగా పాటలు పాడిన గాన గంధర్వులు ఈయన. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలనాటి ది గ్రేట్ డైరెక్టర్ బాలచంద్ర గారు. కమల్ హాసన్, రజనీకాంత్లతో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కమల్ హాసన్ గారు కూడా బ్రాహ్మిన్సే. విశ్వనటుడిగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు గాంచారు ఈయన కుమార్తె శృతి హాసన్ కూడా హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక సుహాసిని గారు చిరు బాలయ్యలతో ఎన్నో సినిమాల్లో కలిసి వర్క్ చేసిన గ్రేట్ యాక్ట్రెస్. ఇక తన గాత్రంతో పశుపక్షాదులను సైతం పులకరింప చేయగల గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారే. హీరోయిన్ గా, డైరెక్టర్ గా, సింగర్ గా, రచయిత్రిగా, స్టూడియో అధినేత్రిగా 24 క్రాఫ్ట్స్ పై విశేషమైన పట్టు సాధించిన భానుమతి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక అలాగే హీరో జేడి చక్రవర్తి గారు అనగనగా ఒకరోజు, మనీ, బొంబాయి ప్రియుడు వంటి చిత్రాలతో బాగానే నిలదొక్కున్నారు ఈయన. ఇక అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు పిజే శర్మ గారు. పాత తరం నటుల నుండి నేటి నటుల వరకు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభని చూపారు. ఈయన వారసుల్లో ఒకరు సాయి కుమార్, హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఈయన తమ్ముడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టే. ఇక సాయి కుమార్ కొడుకు లవర్ బాయ్ ఆది కూడా హీరోగా కొనసాగుతున్నారు. ఇక ప్రేమలేఖ మూవీతో తెలుగు వారికి బాగా చేరువైన హీరో అజిత్ ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక గ్రేట్ డైరెక్టర్ జంధ్యాల గారు హాస్య బ్రహ్మగా పేరొందిన ఈయన 2 4 స్తంభాలాట, ఆహనా పెళ్ళంట తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక ఫిమేల్ సింగర్స్ ఘంటసాల గారు, బాలుగారులతో పోటాపోటీగా పాటలు పాడిన పి సుశీల గారు, ఎస్ జానకి గారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక హీరో అడవిశేష్ గారు కూడా తనదైన ప్రత్యేకమైన నటనతో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ జోనర్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక లిరికిస్ట్ వేటూరి సుందరమూర్తి గారు లెక్కనేనన్ని పాటలు రాసిన గ్రేట్ లెజెండరీ. ఇక అలాగే చందమామ రావే అనే జాలి పాటనైనా, మేఘాలలో తేలిపొమ్మనే జాలి పాటనైనా, నువ్వు నువ్వు అంటూ పాడే విరహగీతాన్నైనా ఏదైనా రాసి మెప్పించగలను అని ప్రూవ్ చేసుకున్న మరో లిరికిస్ట్ సీతారామశాస్త్రి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారే. ఇక కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక అలాగే మరో కమెడియన్ నీది తనాలే నాది తనాలే అంటూ పాపులర్ అయిన ఏవిఎస్ గారు. ఇక అలాగే అలనాటి ది గ్రేట్ ఆర్టిస్ట్ సిఎస్ఆర్ గారు ఎన్టీఆర్ తో అనేక చిత్రాల్లో నటించిన తనదైన ప్రత్యేకమైన శైలితో ఆడియన్స్ ని విశేషంగా అలరించారు ఈయన. ఇక ఘంటసాల, బాలుగారుల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సింగర్ రామకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఆయన కుమారుడు హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక తర్వాత ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు హీరో అరవింద స్వామి గారు. ఇక ఆ తర్వాత రోజ్ 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 పువ్వా అంటూ అలరించిన రమ్యకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక అలాగే హీరోయిన్ లయ గారు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి అలరించారు ఈమె. ఇక కమెడియన్ ఎల్బి శ్రీరామ్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. రైటర్ గా కూడా ఈయనకు మంచి పేరే ఉంది. ఇక అలాగే మరో నటులు నాగభూషణం గారు విలన్ గా ఒక స్థాయిలో వెండి తెరపై చక్రం తిప్పిన మహానటులు. ఇక ఆ తర్వాత శంకరాభరణంతో కలకాలం నిలిచిపోయే ఖ్యాతి సంపాదించిన సోమయాజులు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన సోదరుడు జేవి రమణమూర్తి గారు కూడా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక లిరికిస్ట్ గా, రైటర్ గా తిరుగులేని ఆధిపత్యం చూపించిన ది గ్రేట్ ఆరుద్ర గారు. పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఇక ఫిమేల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే సింగర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రత్యేకతను చాటుకున్న ఎస్పి శైలజ గారు. ఇక అలనాటి పాత తరం హీరోయిన్ కాంచన్ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు. ఇక ఈమె కంటే మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ కాంచనమాల్ గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక అలనాటి హీరోయిన్స్లలో ఒకరు జమున గారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్లతో పలు సినిమాలు నటించిన గొప్ప నటీమణి వీరు. ఇక కోట శ్రీనివాసరావు మరియు కోట శంకర్రావు గారు కూడా అన్నదమ్ములైన వీరిద్దరూ నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు అయితే టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ లీడ్ చేశారు. ఇక విప్లవ గీత రచయిత శ్రీశ్రీ గారిని సందర్భంగా స్మరించుకోవటంగా సంతోషిస్తున్నాం. ఇక మరో రచయిత నేటి తరం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రామజోగే శాస్త్రి గారు కూడా బ్రాహ్మణులే. ఇక అలాగే కమెడియన్ తన బాడీ లాంగ్వేజ్ తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక అలనాటి గొప్ప నటులు పద్మనాభం గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిని కూడా మనం చెప్పుకోవాలి. ఖలేజా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు తెరకెక్కించిన ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారే.
ఇక హీరోయిన్ ప్రేమని నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తక్కువ కాలంలో టాప్ నంబర్ 1 పొజిషన్ సంపాదించిన అనిరుద్ధ్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ సినిమాలో నటించిన కాదంబరి కిరణ్ గారు కూడా ఇదే వర్గీయులు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కూడా బాలయ్య, చిరు, వెంకీ పలు సినిమాలకు మంచి ఆల్బమ్ అందించిన గ్రేట్ మ్యూజిషియన్. ఇక మరో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకోవాలంటే కేవి మహదేవన్ గారు. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ వంటి పలు మాస్ చిత్రాలను తెరకెక్కించిన మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక నటునిగా, ముఖ్య కమెడియన్ గా ఒక వెలిగిన శుభలేఖ సుధాకర్ గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతున్నారు. ఇక అలాగే సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు చిట్టి చెల్లెలు, కురుక్షేత్రం, భక్త ప్రహ్లాద ఇలా పలు చిత్రాలకు వర్క్ చేశారు. ఈయన కుమారులు కోటి గారు కూడా ఈయన కూడా తన తండ్రికి తగ్గ తనయులుగా అనేక చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. ఇక మరో మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న థమన్ గారు కూడా ఇదే వర్గీయులే. ఇక అలాగే సింగర్ సునీత గారు తన గాత్రంతో ఎన్నో పాటలకు అందాన్ని తీసుకొచ్చారు. ఇక తర్వాత రీచా గంగోపాధ్యాయ కూడా ఇదే సామాజిక వర్గం. నాగవల్లి, మిరపకాయ, సారొచ్చారు వంటి చిత్రాల్లో నటించారు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగులోను, తమిళంలోను పలు చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న ది గ్రేట్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు పలు చిత్రాల్లో టాప్ కమెడియన్ గా నటించిన గ్రేట్ కమెడియన్ రాజబాబు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి తమ్ముళ్లు అనంత చిట్టిబాబు కూడా పలు చిత్రాల్లో కమెడియన్లుగా బాగా రాణించారు. ఇక హీరోయిన్ గా కొంతమేర ఆకట్టుకున్న అర్జున్ గారు కూడా ఇదే సామాజిక వర్గం. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్న మురళీ శర్మ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక అలనాటి హీరో ఎన్టీఆర్ కి ధీటుగా కొంతకాలం పోటీ ఇచ్చిన కాంతారావు గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు. ఇక తనికెళ్ల భరణి గారు రైటర్ గా, నటునిగా తనలోని విలక్షణ టాలెంట్ ను కళామతలికి పరిచయం చేసిన సరస్వతి పుత్రులు ఈయన. ఇక సుప్రీం, కిక్ 2 వంటి నెగిటివ్ రోల్స్ తో ఆకట్టుకున్న రవికిషన్ కూడా ఇదే వర్గీయులు. ఇక హీరోగా ఒకరికి ఒకరు సినిమాలో నటించిన శ్రీరామ్ కూడా, ఇక అలనాటి ది గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ బి విఠలాచారి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక అలనాటి మరో గ్రేట్ డైరెక్టర్ బాపు గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో పలు చిత్రాలు తీసి మెప్పించారు. ఇక ఈయనకి సన్నిహితులుగా రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ముళ్లపూడి వెంకటరమణ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక అలనాటి గయ్యాలి పాత్రలో నటించిన సూర్యకాంతం, ఛాయాదేవి గారులను కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే వారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి రాణించిన తమిళనాడుకు చెందిన సీఎం గా పనిచేసిన జయలలిత గారు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక ఎలాంటి పాత్రనైనా తన నటనా ఆహార్యంతో వన్ని తేగల గ్రేట్ యాక్టర్ గొల్లపూడి మారుతి వారు కూడా ఇదే వర్గీయులు. ఇక హీరోయిన్ ఆదా శర్మ కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి సినిమాలు నటించి ఆకట్టుకున్నారు. ఇక అలాగే డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన కమలాకర కామేశ్వరరావు గారు కూడా గుండమ్మ కథ, కురుక్షేత్రం, పాండురంగ మహత్యం సినిమాలు రూపొందించారు ఈయన. ఇక హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఈయన తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ఇక సీనియర్ యాక్టర్ ధూళిపాల గారు కూడా ఇదే సామాజిక వర్గం. పూర్తి పేరు ధూళిపాల సీతారామ శాస్త్రి. ఇక డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అష్టాచమ్మ, జెంటిల్మెన్ వంటి చిత్రాలు తీశారు. ఇక అలనాటి సింగర్ పివి శ్రీనివాసరావు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ఆయన కాలం నాటి మరో గ్రేట్ సింగర్ మాధవపతి సత్యం గారు కూడా. ఇక గ్రేట్ యాక్టర్ తొలితరం తెలుగు హీరో నాగయ్య గారు, పూర్తి పేరు ఉప్పల దడియం నాగయ్య శర్మ గారు. ఇక లిస్ట్ లో చివరిగా చెప్పుకుంటున్నాం మహానటి సావిత్రి గారు తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగులో మన సౌందర్య గారు. కన్నడకు చెందిన ఈమె కూడా బ్రాహ్మణులే. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో ఏమైనా తప్పులుంటే కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి.